గవర్నర్ నిరంకుశ వైఖరి నిరసిస్తూ సిపిఎం ధర్నా. బీజేపీ ద్వంద్వ వైఖరి విడనాడాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ కలవడానికి వెళ్తే పోలీసులు రాష్ట్ర నాయకత్వాన్ని అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ మెదక్ పట్టణ పోస్టాఫీసు చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి కడారి నరసింహ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అంశంపై ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ బృందం గవర్నమెంట్ కలవడానికి వెళ్తే పోలీసులు రాష్ట్ర నాయకత్వాన్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు. గేట్ ముందు బైఠాయించిన రాష్ట్ర నాయకత్వంపై కూడా అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పుతుందన్నారు. ఈ విధానం బీజేపీ 2-4 పద్ధతి అనుసరించడం సరైనది కాదన్నారు. రాష్ట్రంలో మద్దతిస్తూ కేంద్రంలో వ్యతిరేకిస్తుందన్నారు. ఈ ద్వంద్వ వైఖరి మానుకొని బీసీ రిజర్వేషన్లు బీజేపీ తన ఒకే విధానాన్ని ప్రకటించాలన్నారు. ఇప్పటికే పార్టీ మద్దతు తెలిపిందన్నారు. ఇప్పటికైనా గవర్నర్ 42% బీసీ రిజర్వేషన్లపై ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యవర్గ సభ్యులు కొరంగల మల్లేశం, నాయకులు కిరణ్, అజయ్, సత్యం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కడారి నరసింహ మాట్లాడుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే దాంట్లో విఫలమైంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇతర పార్టీలతో రేపు 18వ తేదీన నిర్వహించేటటువంటి నిరసన కార్యక్రమాల్లో అన్ని పార్టీలతో పాటుగా బీజేపీ పార్టీగా కూడా పాల్గొనాలని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. పాల్గొంటామని మరి ఇలా బీసీలకు రిజర్వేషన్ కల్పించే దాంట్లో బాధ్యత ఎవరిది అని అంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కానీ అట్లా మంత్రివర్గం సమావేశంలో కానీ 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ తయారు చేసి కేంద్ర గవర్నమెంట్కు అట్లనే గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. మరి పంపించినటువంటి ఈ యొక్క ఆర్డినెన్స్ను అమలు చేసే దాంట్లో ఇలా బీజేపీ ప్రభుత్వం తప్పించుకొని ఇలా వాళ్ళే మరి బీజేపీ ప్రభుత్వమే బీసీలకు మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఈ ఎవరి కోసము ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరి మీద ఈ పోరాటము రేపు 18వ తేదీన జరిగేటటువంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నాం అనేది ఒక అంచనా లేకుండా పోతా ఉంది. మరి బీజేపీ ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లు కల్పించాలి, 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఇలా తప్పించుకోవడం కోసము కేంద్రంలోనేమో అమలు చేయట్లేదు, రాష్ట్రంలోనే మద్దతు ఇస్తామని చెప్పేసి ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇది బీజేపీ యొక్క వైఖరి.